అండి అందరికీ నమస్తే. రంగు రుచి రూపం ఉండే గుమగుమలాడే చక్కటి కారం పక్కా కొలతలతో కేజీ ఎండుమిరపకాయలు కోరాకులు ఎండుమిరపకాయలు తీసుకుంటే పావు కేజీ పసుపు, పావు కేజీ ధనియాలు, 100 గ్రాములు ఆవాలు, 100 గ్రాములు జీలకర్ర, యాలకులు, లవంగాలు, చెక్క కొంచెం 100 గ్రాములు మిరియాలు, 100 గ్రాములు గసగసాలు. ఇవి అన్నీ పక్కా కొలతలతో తీసుకుని చూసారా అండి. ఇవి యాలకులు, లవంగాలు చక్కగా అన్నిటినీ ఇది గసగసాలు చక్కగా మంచి క్వాలిటీ ఉన్నది. అంతేకాదు వీటికి ఒక 50 గ్రాములు మెంతులు కూడా, అలానే ఒక 20 గ్రామ్స్ బిర్యానీ ఆకుని కూడా, వీటిని అన్నిటినీ వాటిని వేరువేరుగా చక్కగా కడిగి, అన్నిటికీ మించి మిరపకాయలు కారం ఆడించడానికి కావలసిన ముఖ్యమైన ఐటెం ఏమిటంటే ఓముట్లు అంటారండి. వాటిని కూడా కడిగి ఆరబెట్టి ప్రతిదాన్ని వేరువేరుగా ఊరికే బాణలి పెట్టి బాణలిలో వేయించాలి. దోరగా వేయించిన తర్వాత ఎండుమిర్చి చూసారండి ఎంత అందంగా ఉన్నాయో. వీటిని కోరాకులు అంటారు. కారం మంచి రంగు దిగుతుంది. అంతేకాదు కలరే కాదు రుచి కూడా బాగుంటుంది. కారం కూడా ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఇందులో మంచి గింజలు దిగుతాయి. కాబట్టి ఈ మిరపకాయల్ని తీసుకుని చక్కగా తీసుకొచ్చిన తర్వాత 2 రోజులు బాగా ఎండలో ఆరబెడితే గలగలలాడుతూ ఉంటాయి. అలా గలగలలాడిన ఎండి మిరపకాయలు ఉంచుకున్నాక మీకు ఇప్పుడు చెప్పిన లెక్కలు ఉన్నాయి కదండి. పసుపు తీసుకొని చక్కగా కొట్టుకోవాలి ముక్కలుగా. చాయ్ పసుపు అయితే చాలా అందంగా ఉంటుంది. కారంలో పసుపు ఎందుకు వేస్తారు అంటే అది వెయ్యాలి. నెక్స్ట్ కడుపుకి, ఒంటికి, శరీరానికి చాలా మంచిది కాబట్టి. అలా పసుపుని చక్కగా ముక్కలుగా కొట్టుకుని ఆ ముక్కల్ని కూడా కాస్త ఇటు అటుగా నీడలో, పసుపుని ఎప్పుడు ఎండలో ఆరబెట్టకూడదు. ఒక న్యూస్ పేపర్ వేసుకుని చక్కగా పసుపుని కాస్త 1-2 రోజులు ఇంట్లో ఫ్యాన్ కింద కానీ లేదా చల్లగా ఉండే ప్లేస్లో కానీ చెట్ల దగ్గర కానీ కాస్త ఆరబెట్టుకోవాలి. అలా ఆరబెట్టుకుంటే ఆ చేయడం వల్ల కారం పాడవకుండా ఉంటుంది. కాబట్టి అలా ఆరబెట్టుకోవాలి. చూసారా అండి పసుపు ఎంత ఛాయిగా ఎంత బాగుందో, చాలా బాగుంటుంది. అలానే ధనియాలు, జీలకర్ర, ఆవాలు, యాలకులు, లవంగాలు, గసగసాలు, పువ్వు, లవంగాలు అన్నిటినీ, అంటే మనం చివరగా మెంతులు, జీలకర్రతో సైతం, బిర్యానీ ఆకులతో సైతం వేరుగా వేయించుకోవాలి. మిరియాలని కూడా. అన్నిటికీ మించి ఓముట్లు, ఇవి ఆవాలు అండి, ధనియాలు, బిర్యానీ ఆకులు, ఇవి మసాలా సామానులు. ఇవి మనకి చక్కటి మసాలా దినుసులని మళ్ళీ 2 రోజుల తర్వాత చక్కగా ఆరబెట్టుకున్న ఎండుమిర్చిని చక్కగా శుభ్రం చేసుకుని వాటిని కూడా కొంచెంగా దోరగా, కలర్ రాకూడదు, నల్లబడకూడదు, చక్కగా బాణలి పెట్టి కడాయిలో వేయించుకోవాలి. అలా చక్కగా వేయించుకున్న తర్వాత వాటిని కూడా చక్కగా మనం తీసుకెళ్ళడానికి, పట్టించడానికి సిద్ధంగా ఉన్న ఏదైనా ఒక క్యాన్లో కానీ దేనిలోనైనా. అన్నిటికీ మించి ముఖ్యమైనది ఏంటంటే ఉప్పు అండి. చాలామందికి డౌట్ వస్తుంది కారంలో ఉప్పు ఏంటి అని. దొడ్డుప్పుని తీసుకుని చక్కగా వేయించాలి. కారం రుచిగాను ఉంటుంది, నిలువ ఉంటుంది. కానీ ఉప్పు తడి కదండి, తడి లేకుండా ఉండడానికి చక్కగా ఉప్పుని వేయించాలి. చక్కగా వేయించిన ఉప్పుని కూడా హై ఫ్లేమ్లో వేయించాలి, ఎందుకంటే సిమ్లో నీరు పడుతుంది. అలా వేయించినదని ఇవేనండి ఓముట్లు. కారానికి అతి ముఖ్యమైనవి ఏంటంటే ఇది ఓముట్లు అంటారు. ఇది జాతి కూడా కొంచెం మట్టి, ఇసుక ఉంటుంది. వీటిని బాగా గాలించి ఆరబెట్టి అప్పుడు దానిని చక్కగా బాణలిలో వేసి వేయించుకోవాలి. చూసారా ఎంత దోరగా. అసలు ఇవి వేయిస్తుంటేనే మంచి స్మెల్ వస్తుందండి. చాలా బాగుంటుంది. ఎంత చక్కగా ఉంటుందంటే చూడండి. అలా వేయించుకున్న వాటిని ఇందాక మనం వేయించుకొని తీసిన మసాలా దినుసుల్ని అన్నిటినీ కలుపుకొని
చక్కగా ఒక మన మర పట్టించడానికి తీసుకెళ్ళే ఒక డబ్బాలోని తీసుకోవాలి. ఇంతవరకు కారం ఆడించడం నాకు పెద్దగా తెలియదండి, ఇప్పుడే మా అమ్మగారి దగ్గర నేర్చుకున్నాను. అది మీకు వీడియో రూపంలో పెట్టాలనే మంచి సంకల్పంతో. చూసారండి, ఇంకా మనం మిల్లుకి వచ్చాము. అలా మిల్లుకి వచ్చిన తర్వాత ఇవన్నీ కలిపి మిల్లులో వేస్తారు. ఒకసారి వేస్తే కారం కొంచెం గర్రుగా వస్తుంది, అలానే రెండోసారి వేయాలి. అలా రెండోసారి వేసిన తర్వాత చూసారండి, చక్కగా రెండోసారి కూడా వేస్తున్నారు. మనం తీసుకొచ్చే మొత్తం మసాలా దినుసులన్నింటినీ కూడా అలా 2 సార్లు ఆడించిన తర్వాత ఇంకేముందండి, గుమ్మలాడే మంచి కారం అండి. అసలు చూస్తే కడుపు నిండిపోతుంది. మీరు ఏ కూర చేయండి, సాంబార్ దగ్గర నుండి మటన్ కుర్మా వరకు ఎన్ని కర్రీ మీకు 1000% టేస్ట్ ఉంటుంది. హెల్త్కి చాలా మంచిది, ఇందులో ఏమీ కల్తీలు లేవు. కాబట్టి మీరు కూడా ఒక మంచి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.